నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో తులారాశి వారికి అసలు ఎలా ఉంటుందండి? తులారాశి వారికి జూన్ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వీళ్ళు ముందుకు సాగేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. అన్ని రంగాల వారికి గతంలో కంటే పరిస్థితులు కొంచెం మెరుగుపడేటువంటి వ్యవహారముతోనే ఉన్నాయి, అనుకూలించబోతున్నాయి. అది వీళ్ళు నడిచేటువంటి నడవడికను బట్టి ఉంటుంది, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం, బాగా శ్రమించడము, రాత్రి పగలు ఒక పని మీద ఉండి దాన్ని ఎలాగైనా సరే నేను పూర్తి చెయ్యాలి, నాకు కావాలి అనుకునేటువంటి రీతిలో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చేస్తారు. కొన్ని చోట్ల వృధాగా అనవసరముగా వాళ్ళ దగ్గర పోయి సమయము ఆలస్యమైంది అనేటువంటి భావనతో వెంటనే కనుక్కొని వాటిని సర్దుకునేటువంటి విధముగా వీళ్ళ జీవితము ముందుకు వెళుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికముగా ఉండేటువంటి సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం చేసుకునేటువంటి మార్గము వైపు ఆ దిశగా వీళ్ళ యొక్క అడుగులు ఉండబోతూ ఉన్నాయి. ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి పనులు ఖచ్చితముగా వీళ్ళు చేసుకోబోతున్నారు ఈ మాసములో అనేది తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో విజయము సాధించి తీరుతారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టులు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బయట పనిచేస్తూ ప్రభుత్వాలతో సంబంధం ఉండి అనుకూలం చేసుకునేటువంటి వాళ్ళు వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు అయినా, వీళ్ళందరికీ కూడా వ్యాపారాలు చేసుకునేటువంటి వీళ్లకు అనుకూలముగానే ఉండబోతూ ఉన్నది ఈ మాసమంతా కూడా. అనేది ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, ఖచ్చితముగా మేలు జరిగేటువంటి విధంగానే ముందుకు వెళుతూ ఉన్నారు. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు విస్తరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అంటే పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో కానీ, లేదా ఈ వ్యాపారం చేసుకునేటువంటి దీన్ని పెంచుకోవడంలో కానీ వీళ్ళు కొంచెం కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. లేదా ఒక సంస్థను ఎలా పెంచాలి చెయ్యాలి అనేటువంటి భావనతో వీళ్ళని అడిగి ముందుకు వెళ్ళి వీళ్ళ యొక్క తెలివితేటలతో, వీళ్ళు చెప్పేటువంటి మాటలతో దాన్ని ముందుకు నడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. అవసరానికి ఏదో విధముగా ధనము అనేటువంటిది వీళ్ళ జేబులోకి వచ్చి పడుతుంది. వీళ్ళు అనూహ్యముగా నాకు ఇప్పుడు ఇది అవసరం ఉంది, ఎవరిస్తారబ్బా అని ఒక్కసారి ఆలోచన చేస్తే తప్పకుండా వీళ్లకు డబ్బులు అనేటువంటివి చేతికి వస్తాయి ఏదో విధముగా. పాత రుణాలు కొంతవరకు తీర్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. డబ్బు వస్తేనే కదా రుణాలు తీర్చుకుంటారు. కాబట్టి శ్రమ పడతారు, అనూహ్యముగా డబ్బు కలిసి వస్తుంది. పాత రుణాలు ఎప్పటి నుంచో ఊరికే వీడు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఇది ఇచ్చేస్తే మంచిది ముందు అనేటువంటి భావనతో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు ఈ డబ్బులు ఇచ్చి రుణాలు తీర్చుకోవడం జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా సింహరాశి వాళ్లకు ఎటువంటి మళ్ళీ తీసుకున్నాం. ఆరోగ్యపరంగా తులారాశి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదమ్మా. ఇంకా దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు మేలు జరిగే అవకాశము ఉంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. శుభకార్యాలకు కావాల్సినటువంటి ప్రయత్నాలు అవి వీళ్ళు ముమ్మరం చేస్తారు ఈ మాసంలో. దానికి సంబంధించిన విధముగా అడుగులు ముందుకు వేసి వాటికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది గాక. అయితే అండి, రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? వీళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకుంటే వాళ్ళ ఇంటిదే ఉండి వాళ్ళు ముఖ్యముగా ముందు ఆరాధించుకోవటం, లేదా అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది మేలు జరుగుతుంది వాళ్లకు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ నెల మొత్తం అంతా, ఈ మాసం అంతా కూడా వీళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే 2 పసుపు కొమ్మలు 5 ఒక్కలు వీళ్ళ జేబులో పెట్టుకుంటే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని చెప్పగలుగుతాను. చాలా చక్కగా తెలియదు గురుగారు.